శ్రీమాత్రే నమః. నా పేరు పి శరత్. మాది పాలకొండ షిరిడీశా నగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడీ సాయిబాబా సమేత సకల దేవత ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలు మరియు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి దేవతా విగ్రహాలన్నీ కూడా తేదీ 22వ తారీఖు సోమవారం ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి 9 రోజుల పాటు భక్తులు 50 మందికి కూడా ఈ అష్టాదశ శక్తిపీఠాలన్నీ కూడా దర్శనాన్ని ఇస్తాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలకు మనం వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి ఈ శక్తిపీఠాలన్నీ కూడా మన షిరిడీశా నగర్ పాలకొండలో వేంచేసి ఉన్నటువంటి షిరిడీ సాయిబాబా సమేత సకల దేవత ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి ఉన్నాం. అందుకు భక్తులు 50 మంది కూడా వచ్చి ఆ అష్టాదశ శక్తిపీఠాలను దర్శనం చేసుకొని అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొని ఆ అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అనుగ్రహానికి పాత్రలవుతారని మనవి. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి. నా పేరు సత్యవతి. పాల్కొండ ఈ నక్కలపేట బాబాగుడి షిరిడి బాబాగుడి మందిరంలోని వివిధ అష్టాదశ శక్తిపీఠాలు అనేవి ప్రదర్శించబడుతున్నాయి. ఇవి వివిధ రాష్ట్రాల నుండి తెచ్చి ఒకే చోటకి తెచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మనం అందరం వచ్చి జనాలందరం ఈ నవరాత్రుల్లోని వచ్చి తరించాలని చెప్పేసి ఇక్కడ ఒకే చోట పెట్టడం జరిగింది. ఇవి చాలా అందంగా చక్కగా మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా అయితే ఉంటాయో అదే రూపంతో ఇక్కడ ప్రతిష్ఠింపడం జరిగింది. నిజంగా ఇవి చూస్తే అన్ని రాష్ట్రాలు మనం వెళ్ళలేము. మన జన్మలోనైతే మనం ఎవరికో అది వీలేమో కానీ మనలాంటి వాళ్ళకి అది సాధ్యపడింది. ఇక్కడ తెచ్చిపెట్టారు. ఈ విషయం చెప్తుంటేనే మా మదిలో ఏదో గగులు పడుతుంది. చాలా చక్కగా చాలా బాగున్నాయండి. అందరూ వచ్చి తరించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఇక్కడ ఈ మందిరంలోని ఆదిదేవుడు వినాయకుడి దగ్గర నుంచి వివిధ రకాలు అంటే ఆంజనేయ స్వామి ఉన్నారు, సరస్వతీదేవి ఉన్నారు, మరకతలింగం ఉన్నది, అలాగే నవగ్రహాలు ఉన్నాయి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు. చాలా వివిధ రకాల దేవుళ్ళన్నీ ఇక్కడ ప్రతిష్ఠించబడి చాలా సుందరంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. నమస్కారం అండి. నా పేరు లలిత. పాలకొండ సాయినగర్లో మనకు అష్టాదశ శక్తిపీఠాలు అనేది ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు మేమంతా కూడా వచ్చి శక్తిపీఠాలని దర్శించుకుంటున్నాం. శక్తిపీఠాలు ప్రతి ఒక్కటి కూడా మనం అక్కడ ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నాయో ప్రతి ఒక్క శక్తిపీఠాన్ని కూడా మనం దర్శించడానికి అయితే అవ్వదు. ఈరోజు ప్రతి అష్టాదశ పీఠాలు ప్రతి ఒక్క శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఒకే దగ్గరికి మనకి ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పెట్టి మన అందరం చూడడానికి ఇక్కడ ప్రతిష్ఠించారండి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. మన ఆ ఊరు వెళ్ళి మనం దర్శించినట్లు అమ్మవారి రూపం చూస్తున్నట్లు మనకు ప్రతి ఒక్కటి కూడా కనిపిస్తున్నాయి. చాలా కళ్ళకి చాలా విందుగా ఉంది. ప్రతిరోజు కూడా ఇక్కడ కుంకుమ పూజలు, అర్చనలు అన్నీ కూడా చేస్తున్నారు. మన పాలకొండ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలంతా కూడా వచ్చి అష్టాదశ పీఠాలన్నీ కూడా దర్శించుకొని పాత్రలు కావాలని కోరుచున్నాను.